కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. కోర్టు స్టే విధించడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. అసలు అవినీతి పరుల్ని కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. మొత్తం పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. ఘోష్ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పైన చర్య తీసుకోవాలని హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఈ రోజు భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ స్టే రావడం జరిగింది. హైకోర్టు చేసినటువంటి సూచనలు కానీ, హైకోర్టు ఇచ్చినటువంటి కారణాలు కానీ, వాటన్నిటికీ కారణము రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏతుందో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి, అందులో సరే చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా హైకోర్టు చెప్పిన మాట. ఇది కావాలనే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అసలైనటువంటి యొక్క వ్యక్తులను తప్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు దీని మీద సుప్రీం కోర్టు అప్పీల్ చేయాల్సి ఉందిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే కాళేశ్వరంలో దోషులంటున్నారు, శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని వారు బాధ్యత వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి భావిస్తుంది.